ఆలూరు రాజేశ్వర గారి అబ్బాయికి ఫైనాన్షియల్గా అంత స్ట్రగుల్ ఎందుకు ఉంది సార్? ఆయన కూడా పెద్ద సంగీత దర్శకుడు. కరెక్టే, నాన్నగారికి అప్పుడు తర్వాత మార్కెట్ లేదు కదా ఆయనకి. అవును, మార్కెట్ లేదు. అంటే మీకు స్ట్రగుల్ తెలుసు. స్ట్రగుల్ తెలుసు, స్ట్రగుల్ అయ్యి వచ్చాం. అదే ఇప్పుడు నాన్నగారు మమ్మల్ని బాగా పెంచారు. ఏ తిండి కొరత లేదు, బట్ట కొరత లేదు, ఇల్లు ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి మాకు. కానీ మాకు మేము సంపాదించుకోవాలిగా. అది నాన్నగారు ఇచ్చిన, నువ్వు నెలకి ఇంత డబ్బులు ఇంటికి ఇవ్వాలి, నువ్వు రిక్షా తోలుతావో బస్తాలు మోస్తావో మాకు తెలియదు, ఇంత డబ్బులు 1000-500 రూపాయలు ఇంటికి ఇవ్వాలి, అంతే. దిస్ అ కండిషన్. అంటే ఆఫ్టర్ 20 చూసారా, ఆ కండిషన్ భయం వేసేది మాకు. నిజంగా టార్గెట్ రీచ్ అవ్వాలి. ఒక 15 రోజులు లేట్ నాన్నగారు అడిగేవాళ్ళు, ఏంటయ్యా ఎక్కడ డబ్బులు లేదు, ఇంకా తీసుకురా, తెస్తాం నాన్నగారు. ఎందుకు స్ట్రగుల్. నేను రాజుగారు ఎవరిని అడుగుతాను డబ్బులు? ఆ రోజు ఫ్రెండ్స్ అంతంత డబ్బులు ఉండవు అని అది ఒక నెల అడుగుతాం. అప్పుడు చిన్న చిన్న సినిమాలు స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి చిన్న చిన్న అన్ని చేస్తూ ఉంటే 2000, 3500, 5000 అలాగే అయ్యాం. సిల్క్ స్మిత సినిమాకి బట్టి 6000 ఎంత ఇచ్చింది ఆవిడ. అప్పుడు పెద్ద పై పెట్టి మాకు. ఆవిడ కూడా బంగారు తల్లి, నిర్మాతగా చాలా బంగారం ఆవిడ. మిగతా విషయం మనకు వద్దు, కానీ ఆవిడ నేచర్, మనుషులు ఇచ్చే గౌరవం, చాలా రెస్పెక్ట్ ఇస్తారండి మనుషులు. ఆవిడ పక్కన కూర్చొని చూస్ చేసుకునేది, ఆవిడకి ఇష్టం. కొన్ని సాంగ్స్, ఏమండి రాజుగారు, కోటి గారు, ఈ పాట నాకు చాలా ఇష్టం, దీన్ని అలాగే పెట్టేసేయండి అని అమ్మ అలా పెడతా, వాళ్ళు ఒప్పుకోరు. ఏం పర్లేదు నేను చూసుకుంటాను. అప్పుడు ఒక పాట చేసాం, సున్ సాయి బసుల్, రా ఇటురా చెంతకురా తారి రారి తారి తరే తారి సున్ సాయి బసుల్. సూపర్ హిట్ అది. సున్ సాయి బసుల్ దేంట్లో సత్యం సుందరం తెలీదు, నాకు కూడా తెలియదు, నాట్ షూర్, కానీ బాగా ఫేమస్, సూపర్ హిట్. రవీంద్ర జైన్ గారు ఆ పాటని యాజ్ కొట్టాం, ఆవిడకి ఇష్టం అది. అలాగా సిల్క్ స్మిత గారి సినిమాలు అలా కొడితే అప్పట్లో ప్రాబ్లం ఉండేది కదా సార్. ఇప్పుడు సౌత్ లో పట్టించుకోరు అసలు. ఎన్ని పాటలు కొట్టారు అందరూ. హిందీ సాంగ్స్ యాజ్ ఇట్ ఈస్ దింపేస్తారు. ఎందుకు సార్, నాకు బాగా గుర్తు, కారాకిళ్ళి నమిలితే యుగుందర్ పాన్ బనారస్ వాళ్ళ నేనే కొట్టాను. ఏది గురుగారు కొట్టించారు, వేటూరు గారు. ఇది బోలో శుభ శంకర్, అది యాజ్ ఇట్ ఈస్ దింపాము. అదే అంటే వేటూరు గారికి అది. అంటే కృష్ణ గారు ఒక సినిమా చేసాం మేము, రౌడీ నెంబర్ 1. ఆఫ్టర్ బాలు గారి కృష్ణ గారి కాన్ఫ్లిక్ట్ తర్వాత ఇద్దరిని కలిపి చేసిన సినిమా. ఆ సినిమాకి పాట మేము రాజు సీతారాం లేదు, బాలు గారు రిక్వెస్ట్ చేసి సరే అని కృష్ణ గారు చెప్పేశారు. అప్పుడు ఆ సినిమాకి ఫస్ట్ సాంగ్ రికార్డింగ్, కొత్త సూపర్ హిట్ కొట్టాలి మీరు, లేకపోతే లాభం లేదు. గురుగారు ఏం చేద్దాం అంటే, ఈ పాట పెట్టాను రా బాబు, నేను రాస్తాను పెట్టేసి యాసిస్ జై బోలో శివ శంకర్, సూపర్ హిట్ అది. అవును, రౌడీ నెంబర్ 1 కృష్ణ గారు. అది ఎస్ఎస్ చంద్ర గారు డైరెక్టర్ దానికి. అది బాగా హిట్ అయింది. కానీ మంచి మెమరీతో మాట్లాడుతున్నారు సార్, అన్ని విత్ నెంబర్స్ తో చాలా గుర్తున్నాయి నాకు. అదే ఎందుకంటే అవన్నీ చూసి వచ్చాం కదా, వాళ్ళ మనుషులు మర్చిపోలేం, వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన విధానాన్ని మర్చిపోలేం. కానీ మీరు ఇప్పుడు ఇందులో చెప్పిన వాటి అన్నిట్లో కూడా నాకు మీ ఫాదర్ నెల కింద తీసుకొచ్చి ఇచ్చే అన్నది ఎంత పెద్ద విషయం అనండి. మనకు బాధ్యత అది మనం ఏంటి అనేది మన వ్యక్తిత్వాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో కూడా పిల్లలకి మీ టార్గెట్ ఇది, మీ చదువులు చదివించాం, మీ ఇంట్లో ఫుడ్ పెట్టాం, మీరు బాధ్యతగా అది మీ రూపాయి అయినా 10 రూపాయలని సంపాదించి ఇవ్వండి అని టార్గెట్ పెట్టాలి సార్. ఏ తండ్రి ధైర్యంగా చెప్పలేడమ్మా బిడ్డకి, ఏదంటే ఎంతో గారాభంగా పెంచాడు చిన్నప్పటి నుండి. వాడికి ఏ కారు కావాలని కొనివ్వటం, వాడికి ఏది కావాలని కొని అన్ని కొనిస్తారు అన్ని చేస్తారా. ఈ లాస్ట్ పెద్ద అయ్యేసరికి ఏం చేయలేడు తండ్రి. వాడు ఏం చెప్తే వాడు పడి ఉంటాడు తండ్రి. దట్ ఈస్ అంతే. కానీ మీరు అంత చూసి వచ్చిన మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో. కరెక్ట్ కాదు. ఇప్పుడు జనరేషన్ అలాగ ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు నుండి అలా ఎంత గారాభంగా పెంచుతాం. ఇప్పుడు నేను ఎంత సంపాదించి మిమ్మల్ని పెంచలేదు మీ ఫాదర్ గారాభంగా? ఎందుకు పెంచలేదు? మమ్మల్ని అందరినీ పిల్లలందరినీ కారులో, అంబాసిడర్ కారు ఉండేది మా ఇంట్లో, మేమంతా చిన్న పిల్లలం, అందరిని వేసుకుని వెళ్ళి బీచ్కి తీసుకునేవాళ్ళు. నాన్నగారే డ్రైవర్ ఉండేవాడు, బీచ్కి వెళ్ళేవాడు, అక్కడంతా ఐస్ క్రీమ్లు అన్ని తినడం, మళ్ళీ హోటల్కి వెళ్ళి ఫుడ్ తినిపించి మంచి హోటల్స్ తీసుకెళ్ళేవాడు. అలా చూసేవారు నాన్నగారు చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత బాధ్యత నీకు వచ్చింది, 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు సంపాదించాలి. నా సంపాదన అయిపోయింది, నాకు ఇప్పుడు నేను సినిమాలు చేయట్లేదు, నువ్వు సంపాదన తీసుకురా. అప్పుడు మా అన్నయ్యలు పాపం వాళ్ళు రికార్డింగ్ వంచేవాళ్ళు, చక్రవర్తి గారి దగ్గర, ఇంకా రాజనారేంద్ర గారి అందరి దగ్గర వంచేవాళ్ళు. మా అన్నయ్యలు, మా వాసురావు కానీ, మా ఎల్డర్ బ్రదర్ రామలింగేశ్వరరావు కానీ, పూర్ణచంద్రరావు, వీళ్ళందరూ అలా పనిచేసి ఇల్లు గడిపేవాళ్ళు. మా సిస్టర్స్కి మ్యారేజ్ చేయాలి,
ఇవన్నీ ఉండేది బాధ్యతలు. అప్పుడు నాకు బాధ్యత ఎప్పుడు వచ్చింది, ఇలా చూసిన అదే కదా మనం కూడా సంపాదించాలి కదా, ఇంటికి కావాలి కదా అంటే పెరిగిన విధానం. కరెక్ట్. అక్కడే మనం ఏ మంచి సర్కిల్లో పడతామో వేరే సర్కిల్లో పడతాం. కానీ నేను జూలైలో తిరిగాను. నేను ఏదో అయిపోతున్న వాడిని ఇలాగ అయ్యానంటే నిజంగా అది నాన్నగారు అమ్మ బ్లెస్సింగ్స్. మిరాకిల్. మిగతా ఇప్పుడు యంగర్ జనరేషన్ ఉన్నారు కదా, అలా ఉండేవాడిని నేను అప్పట్లో. ఫుల్ జులైలా తిరిగేవాడిని. ఆ ఫ్రెండ్స్ ఆ గ్రూపే భయంకరమైన గ్రూప్. చెన్నైలో ఇప్పుడు తలుచుకున్నా కూడా భయం, బాబాయ్ ఏంటి రాకుండా ఎలా బయటపడ్డామని. అటువంటి గ్రూప్స్ తిరిగేవాడిని. అది అంటే ఏదో ఒక టైంలో ఫేజ్ అంటారు సార్, ఒక పర్టికులర్గా 7 years 14 years ఉంటుంది. ఇప్పటికీ ఆ ఫేజ్ గుర్తు. శివ గిటార్ తీసుకొని కూర్చుండిపోయినంతే తప్పసలు సత్యం చెప్తున్నాను. ఈరోజు విద్య మీద సరస్వతి మీద సాక్షి. అంత జులైలా పొరిక్కిలా తిరిగేవాడిని గిటార్ తీసుకొని కూర్చునిపోయాను. నో, నేను అవ్వాలి, నేను డబ్బు సంపాదించాలి. అంతకుముందు ఏంటి, అన్ని షాపులకి ఫ్యాక్టరీల దగ్గరికి నిలబడ్డాం. ఈ సినిమాలో నిలబడతారు చూసా, ఎవడు గోనర్ వచ్చి ఆపి ఎవడు ఆ పని పెట్టి జాబ్ అంటానని నిలబడి వాడు వాచ్మ్యాన్ వచ్చి రై ఎవడరా నీ అని, సరే జాబ్ ఏం చేస్తాను, ఏం చదివారు ఎస్ఎల్సీ వచ్చి పోడా పిల్ల పోడా గెడ్డారు. నేను అక్కడ లేత్ వర్క్లో మెకానిక్ షాప్లో పనిచేశాను నేను. డబ్బు సంపాదించాలి కదా, ఎక్కడ ఎవడు ఇస్తాడు డబ్బులు మనకి, మెకానిక్ షాప్లో ఎంత ఇస్తాడు, 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తాడు. అది కూడా చూశాను. ఇవన్నీ లాభం లేదని అప్పుడు కూర్చునిపోయాను తపస్సులా 3 months అమ్మ. అది కూడా మీరు కూర్చొని పోతే బ్లడ్లో ఉంది కాబట్టి వచ్చి ఉండొచ్చేమో. ఇంటి మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు ఇలా ఇలా అల్లుకొని ఉంటుంది మొత్తం బిల్డింగ్ మీదకి. ఆ నీడలో కూర్చొని వాంచాను. ఈస్ట్ చూస్తూ వెస్ట్ చూస్తూ కూర్చొని పోయినోడిని. ఫుడ్ తిండి మీద ఉండేది కాదు. కీప్ ఆన్ ప్లేయింగ్ అప్పుడు పాడుకుంటూ అలా ప్రాక్టీస్ చేశాను. మా అన్నయ్యలు పొద్దున్న రికార్డింగ్ వెళ్ళిపోయి నైట్ వచ్చి కూడా ఎరా ఇంకా పడుకోలేదు నువ్వు అనేవాళ్ళు అందరూ. లేదు బాబు అన్నట్టు ఇదిలా కంటిన్యూ అయ్యి. ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరు మిమ్మల్ని మీలో ఉంది విషయం అని చెప్పి కనిపెట్టింది ఎవరు సార్? మా పెద్ద అన్నయ్య పూర్ణ గారు. పూర్ణ రామలింగేశ్వరరావు. ఆయన పియానిస్టు. ఆయన పియానో వాయిస్తూ నన్ను పిలిచాడు, రా గిటార్ తీసుకుని. దాంట్లో కార్డ్స్ ఉంటుంది. ఆయన పియానో వాయిస్తుంటాడు కొన్ని పీసెస్ వస్తే, నేను గిటార్ కార్డ్స్ వాయిస్తాను. ఇలాగ ఆ కార్డ్స్ అంతా నేను మోడర్న్ కార్డ్స్ అని యాడెడ్ కార్డ్స్ అయ్యి గిటార్లో పట్టడం కష్టం అయింది. బట్ ఆ బుక్లో ఉండేది ఫింగర్ ఇదంతా, అది పట్టుకొని ప్రాక్టీస్ చేసేవాడు. కాంప్లికేటెడ్ కార్డ్స్. మా అన్నయ్య కావాలని ఇది వాయించేవాడు, ఇది వాయించది అని నాకన్నీ నేర్పించడం, బాగా నేర్చుకోవాలి. అక్కడ రాటు తెలియదు. అది ఇంట్లో నుంచే ఉండటంతో అందరూ కూడా సంగీత సరస్వతుల కుటుంబంలో మా పూర్ణచంద్రరావు కానీ మా వాసురావు కానీ వీళ్ళందరూ తమ్ముడుగా నాకు అందరూ హెల్ప్ చేసి వాళ్ళు చెప్పారు, వాడు తయారయ్యాడు అని నేను పిల్లలు గురుపాదం గారు ఉండేవాడు ఇన్ఛార్జ్. ఆయన తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇన్ఛార్జ్ అంటే ఏంటి, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆయన ఆర్కెస్ట్రా సప్లై చేస్తారు. ఆయనకి చెప్పారు వాడు తయారయ్యాడు కొంచెం అని చూడండి. అప్పుడు ఆయన ఫస్ట్ వి కుమార్ గారి దగ్గరికి ఈయన తీసుకెళ్ళాడు. అంతకుముందే నేను రమేష్ గారి రికార్డింగ్ వాయించాను, రమేష్ నాయుడు గారు. అది జస్ట్ హెచ్ఎంవి రికార్డింగ్. వి కుమార్ గారు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, అప్పుడు కొంచెం బాగా తమిళ్లో ఫేమస్. ఆయన దగ్గర 1 year 2 months పనిచేశాను. 14 months ఒక క్లారిటీ వచ్చేసింది. క్లారిటీ ఆయన దగ్గర కొంచెం ఇంకా బేస్ గిటారు ఆయన వాయించడం ఇవన్నీ నాలెడ్జ్ పెరిగింది. ఆ నాలెడ్జ్ తోటి గురుగారు చక్రవర్తి దగ్గర వచ్చాను. ఓకే, ఇంకా అక్కడ ఎక్కువ కాలం చక్రవర్తి దగ్గర కూడా నేను మా అన్నయ్యని పికప్ చేసుకోవడానికి వచ్చాను రికార్డింగ్కి. ఓకే, చక్రవర్తి గారు చూసేవాడు నన్ను. ఏంట్రా వీడు ఏం చేస్తున్నాడు అంటే, ఒకసారి ఎప్పుడైనా సిగరెట్ చూశాడంటే నేను సిగరెట్ చూసి ఏంట్రా వాడు దమ్ము కొట్టి చేస్తున్నాడు, వాడు అంతే పొరంపోగాడు అన్నట్టు చెప్పాడు. ఇచ్చే ఎందుకు అలాగే వాడిని తీసి నా దగ్గర తీసుకురండి రండి అని గురుగారు అప్పుడు పిలిపించి ఆయన దగ్గర చేరు. వచ్చారా రేపు వచ్చి అన్నాడు. రేపు వచ్చేసి రేపు జాయిన్ అయిపో అన్నాడు. ఏం టైం అది మనకు తెలియదు. నిజంగా మా ఇంట్లో అమ్మవారి గుడి ఉంటుంది, మా కన్యమ్మ అని మా అక్కే. చిన్నప్పుడు మా అమ్మవారితో ఎదురైంది, ఆవిడ కాలం చేసింది, అందువల్ల ఆవిడ అమ్మవారిగా పెట్టేశారు. ఆవిడని పూజ చేస్తూ అమ్మ నాన్నగారు బ్లెస్సింగ్స్ అమ్మవారి గుడిలో తీసుకొని గిటార్లో తగిలించుకొని ఆటో ఎక్కి వెళ్ళాను. అంతే, ఇంతవరకు ఆగలేదు. నిజంగా మీరు చెప్తుంటే నాకు ఆ విజువల్ ఎంత బ్యూటిఫుల్, ఎంత బ్లెస్సింగ్ అది, ఎంత బ్లెస్సింగ్. మనలో కూడా ఒక ధర్మగుణం ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు మనకి డబ్బులు వచ్చేస్తుంది, మనం పొగిడేస్తున్నారు, ఇదే నేను విర్రవేగా ఎవడు ఆపేది నన్ను. ఎవడు ఆపుతాడా? ఎందుకు ఆపుతారు? మా ఇంట్లో ఆపుతారా? మీరు చూడండి ఎవరెస్ట్ కాదా. కానీ మనం తెచ్చుకోవాలండి. మనకి ఎవ్వరు నేర్పించడం కాదు నాన్న. ఈ సమాజంలో ఉండాలన్నా, ఈ ప్రపంచంలో ఉండాలన్నా
మనమే నేర్చుకోవాలి ఏదన్నా సరే. కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఇప్పుడు ఈరోజు శివ చూపాడు, నేను నేర్చుకోవడం ఏంటి? ఎందుకు అది? నీకు జ్ఞానం లేదా? నీ ఎంత డబ్బు సంపాదించిన డబ్బులతో కళ్ళు నెత్తిగొక్కుతాయా? అలా ఉండకూడదు. అన్నీ సమపాలతో ఎంజాయ్ చేయి, అన్నీ చెయ్యి. అది వద్దంటల్లా, అన్నీ ఎంజాయ్ చేయి, అన్ని సమపాలు మోడరేట్గా ఉండాలి. ఎక్కడ కూడా ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, బాధ్యతగా ఉండాలి. నీ ఆనందానికి నువ్వు బాధ్యుడివే, కానీ నీకు సమాజాన్ని మీద కూడా బాధ్యత ఉంది. చాలా బాధ్యత ఉంది మనకి, అదే మెయిన్ బాధ్యత. నన్ను చూసి ఇంకోటి చూసి చెడిపోకూడదుగా. అబ్బా ఇంత పెద్దవాడు ఇలా చేస్తుంటే నేను కూడా చేయొచ్చు కదా అని ఇంకోటి చేస్తాడు కదా, అదంతా ఉండదు. మేము అలా జాగ్రత్త పట్టి నిజం చెప్తున్నాను. నా జీవితాన్ని నాకెవరు నేర్పించాల, అది ఎందుకో ఇన్బిల్ట్ వచ్చింది నాకు. నేను అలా జూలైలో తిరిగేవాడిని, నాకు ఎందుకు వచ్చింది ఇవన్నీ? కానీ నిజంగా సార్ అసలు మీరు చెప్తుంటే మిరాకిల్గా ఉంది. ఎందుకంటే ఆ జులాయిగా తిరగటం ఏంటి? ఇప్పుడు అంత పెద్ద కుటుంబంలో పుట్టినాక వదిలేసేసిన మనిషి, నేనేదో చిన్నప్పటి నుండి సాధన చేసి ఏదో ప్రాడజీ లాగా నేను వచ్చి ఇన్ని సినిమాలు మ్యూజిక్ చేసి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చి ప్రూవ్ చేసుకొని 500 సినిమాలకు పైన సినిమాలు చేసి చేయగలిగానంటే ఏంటి శక్తి? ఇది ఏంటి శక్తి? మనలో ఉంది శక్తి. మనం దాని అన్నిటినీ బ్యాలెన్స్గా పట్టుకోవాలి. అంతే. ఒక సక్సెస్ వచ్చింది, ఫెయిల్యూర్ వచ్చిందా, మళ్ళీ సక్సెస్ ఏంటి? దాన్ని ఎలా మళ్ళీ మాకు ఇచ్చే, అంతేగాని అంటే వెంజెన్స్ తోటి ఇంకోళ్ళ మీద పగతోటి అది కాదు. కరెక్ట్. మనం ఒకటి కొట్టాడా సరే, దానికన్నా మించి కొట్టాలి. నేను ఒకసారి మంత్రాలయం వెళ్ళాను, రాఘవేంద్ర స్వామి దగ్గరికి నేను మాల వేసుకుని వెళితే అక్కడంతా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పాటలు వినిపిస్తున్నాయి, ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అతని పాటలు వినిపిస్తున్నాయి. నాకు ఆల్రెడీ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను. ఏంట్రా ఒక్క పాట కూడా మనం వినపట్లేదు ఇక్కడ, ఏంటి మనం ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు అనేసి స్వామి బాధ అన్నం పెట్టుకున్నా. స్వామి ఈసారి నేను వచ్చేటప్పుడు ప్రతి షాపులో నా పాటలు మారు మోగాలి అని అనుకుని వచ్చాను, పని చేశాను, కష్టపడ్డాను. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అనుకున్నట్టే ప్రతి షాప్లో నా పాటలే ఏమంటారు దానికి? అంటే మీరు అంత గట్టిగా కోరుకున్నాను, సాధన చేశాను. ఐ గాట్ దట్. ఇదంతా రియల్ అమ్మా, నేను ఏది ఫిక్స్ ఇక్కడ ఏదో మీకు డూబుల్ చెప్పి అవసరం లేదు. మీ కళ్ళల్లోనూ మీ మాటలోనూ హానెస్టీ ఉందో నాకు వచ్చాను నేను. అందుకని నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోమంటాను అందరినీ, అప్కమింగ్ కంపోజర్స్ కానీ నడుచుకునే విధానం చాలా చాలా ముఖ్యం మనకి.